చెరువు ఇక్కడ వార్డ్ నెంబర్ 12 తాతానగర్లో ఇక్కడ శ్మశాన వాటిక ఉన్నది. ఇదంతా చెరువు పక్కకే ఉన్నది. అంత అవపడుతుంది కదా. ఇది భువనగిరి, సగం భువనగిరి ఇక్కడికి వస్తుంది. ఇది ఈ శ్మశాన వాటిక సగం భువనగిరి వాడుతుంది. మరి ఇక్కడ వసతులు లేవు. ఈడ ఇన్క్రెడిబుల్ ఆయన గోడ అడ్డం కట్టిండు, బఫర్లు వచ్చి గోడ కట్టిండు. బఫర్లు వచ్చి లేఅవుట్, బఫర్లు ఉన్నది లేఅవుట్ ఆయన కట్టబోసాడు. ఇదేమో పబ్లిక్ పర్పస్ శ్మశాన వాటికని ఇంకా దగ్గర చేసి ఈడో గోడ అడ్డం పెట్టి గోడ ఇట్లున్నది కదా. సో కమిషనర్ గారు, మా చైర్మన్ అందరం ఉన్నాం ఈడ. సో పర్పస్ ఏంటంటే ఈడ ఒక బోర్ లేదు. బోర్ ఉందా ఈడ? చెప్పమ్మా. బోర్ లేదు, నీళ్లు లేవు. ఈడ శ్మశాన వాటిక బర్నింగ్ పాయింట్ లేదు, వైకుంఠధామం లేదు. ఇక్కడికి రావడానికి రోడ్ లేదు. ఆ రోడ్ రావడానికి మధ్యలో నీళ్లు పోతున్నాయి, కల్వర్ట్ లేదు. అలుగు పోతే ఇక్కడికి రావడానికి వీలు కాదు. సగం భువనగిరి కాకుండా ఒక మూడో వంతు, ఒక వన్ థర్డ్ భువనగిరి వీడికే వస్తుంది. ఈ తాతానగర్ 12th వార్డుల శ్మశాన వాటిక. ఏం వసతి లేకుండా మరి నీళ్ళకెళ్ళి ఎట్లా నడుస్తుంది? ఇది కరెక్ట్ కాదు. ఇది గడిచిన ప్రభుత్వాలు కూడా ఏం చేసినాయి, ఇది చాలా తప్పు. ఎందుకంటే భువనగిరి మున్సిపాలిటీలో మరి ఇదే మెయిన్ గ్రేవ్ యార్డ్. ఇది ఈడ ఏ వసతి లేదు. ఊర్లల్లో స్వర్గధామాలు మన ఏది శ్మశాన వాటికలు మంచిగా అయినాయి. ఇక్కడ సరే ఈ భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించింది ఇది కూడా. ఈ స్థలం, ఈ గోడ ఇక్కడ అవపడుతుందో డిస్మాంటిల్ చేసేయాలి. కమిషనర్ గారు, చైర్మన్ గారు అందరికి చెప్తున్నాము. ఈ వాల్ కూడా ఇట్లా తీసుకొని, ఈ స్థలం ఇది సరిపోదు, దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకుందాం. ఇక్కడ ఇది బఫర్లోనే ఉంది ఇంకా జరిగింది. సరే వెనకటి నుంచి కూడా శ్మశాన వాటికలని వాగులెంబడి దీనికి బఫర్లు గిఫర్లు వర్తించాయి. వెనకటి నుంచి కూడా శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా వాగులెంబడే వీటెంబడే ఉంటాయి. బఫర్ గిఫర్ ఉంటుంది. ఈ స్థలం జర ఎక్కువ తీసుకొని ఆ గోడ కొనగొట్టుది. ఈ రోడ్ ఏడుకుందో వీడికెళ్ళి ఎక్స్టెండ్ చేయండి. ఆ కరెంట్ పోల్ ఎక్స్టెండ్ చేస్తే ఉండండి, ఏం కాదు. ఆ వాల్ అక్కడి వరకు తీసుకొని, ఆ కరెంట్ పోల్ ఉంది కదా కంపల్సరీ ఆడి వరకు తీసుకొని ఎక్స్టెన్షన్ చేసి, అంటే సరిపోను స్థలం దీనికి చేసుకొని అప్పుడు ఇంట్లో మరి ఇక్కడికి సంబంధించి ఏది ఆ బర్నింగ్ ఘాట్స్ అంటారు కదా, ఆ బర్నింగ్ ఘాట్స్ మరి 2 అవసరం పడతాయి. రెండు పెడదాం. ఈడ బర్నింగ్ ఘాట్స్ 2 పెట్టాలి. అట్లనే బాత్రూమ్స్ ఉండాలి, ఆ నల్లాలు ఉండాలి. దాంతో ప్రాపర్ గా డిజైన్ చేయండి. అట్లే బోరు, వాటర్ ట్యాంక్ ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇది చాలా ముఖ్యం. ఇది మరి అట్లనే ఇది ప్రాపర్ డిజైన్ కావాలి. ఫస్ట్ స్థలం ప్లాన్ చేసుకోండి, వీడికెళ్ళి అర్థం చేసుకొని ఇక్కడ బర్నింగ్ ఘాట్స్ అండ్ బోరు, వాటర్ చేసుకోండి. వీడికెళ్ళి సిమెంట్ రోడ్ కావాలి మనకు. వీడికెళ్ళి ఆల్మోస్ట్ 400-500 మీటర్స్ రోడ్ లేదు. అలు పోతే ఆ కాలువ వానలు పడితే రానేర్రారు. ఇప్పుడు కూడా అన్ని రాళ్ళ రపాలకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చినాము. ప్రాపర్ సిమెంట్ రోడ్ విత్ ఏ కల్వర్ట్ దేర్. దీనికి మీరు ప్రాపర్ డిజైన్ చేసుకుని, దిస్ ఇస్ అవర్ ప్రైమరీ టార్గెట్. ఈ రోజు వర్క్స్ లో ఇది అతి ముఖ్యమైనది. సరే, ఇది 12th వార్డులో శ్మశాన వాటికను పర్ఫెక్ట్ గా మా కౌన్సిలర్ గారు కూడా అడుగుతున్నారు. సతీష్ యాదవ్, ఏం పేరమ్మా? లక్ష్మీ సతీష్ యాదవ్ అడుగుతుండు. మా చైర్మన్ గారు అందరం కలిసి ఏడాది వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు గట్టిగా అడుగుతున్నావా? సరే, ఎనీవే ఫైన్. ఇది మంచిగా డిజైన్ చేసుకున్నాం. ఎందుకంటే ఒక 1/3 భువనగిరికి అవసరం వచ్చేది. దీన్ని మంచిగా డిజైన్ చేసుకున్నాం. అట్లనే సింగనగూడెం దిక్కుపోదాం. ఇవాళ 12th వార్డుకి వెళ్ళి మొదలు పెట్టినా ఇంకా 12th వార్డులో ఉన్నాం. ఎంటైర్ భువనగిరి ప్రతి వార్డు, ప్రతి రోడ్డు తిరగాలి. వాళ్ళ అవసరాలు ఉన్నాయి, ఐడెంటిఫై చేయాలి. ఈరోజు ఏదో 5 లక్షలది ఒక కొబ్బరికాయ కొట్టి ఇనాగ్రేషన్ చేసుకొని పోవడం కాదు మాది. అది చిన్న పని. బట్ ప్రతి వార్డుకు అవసరాలు. మన దగ్గర గ్రేవ్ యార్డ్ ఉంటాయి. గ్రేవ్ యార్డ్లు ఉంటే 3-4 ఉంటాయి భువనగిరి. రోడ్ కానీ, ఒక డ్రైన్ కానీ, లైట్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, ఏడేడ గ్యాప్స్ ఉంటాయి, ఏడేడ అవసరాలు ఉన్నాయి. పెద్ద మోరీ లేదు. ఇట్లాంటివన్నీ కూడా ఎంటైర్ భువనగిరిలో ప్రతి వార్డులో అన్ని ఐడెంటిఫై చేస్తూ ఆ వార్డులకు మేము తిరుగుతున్నాం ఈ రోజుకి. ఓకే, మా ఎవ్రీ 2-3 డేస్ కొట్టి ఉంటుంది. మొన్న ఒలిగొండలు తిరిగినాం. అక్కడ వార్డు వాళ్ళు కూడా మీరు చెప్పండి, దీనికి సంబంధించిన నిధులు ఏ విధంగా కేటాయిస్తాం, ఏడికెళ్ళి తీసుకొస్తాం అనేది దాని మీద ఆలోచన ఆల్రెడీ చేస్తున్నాం. సీఎం గారిని 4-5 నెలలకెళ్ళి అడుగుతున్నాం. హెచ్ఎండి ఫండ్సా, ఇంకేదైనా సపరేట్ స్పెషల్ ఫండా భువనగిరి మున్సిపాలిటీకి తీసుకొచ్చి, మొదటి మున్సిపాలిటీ భువనగిరిలో 100% మనం ప్రాపర్ గా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్తూ, సరే ఎనీవే ఈ 12th వార్డు ఇది శ్మశాన వాటిక. అక్కడనేమో ఇది ఆ వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వెనుక ఆడ రోడ్డు, సిమెంట్ రోడ్, అది అక్కడ ఐడెంటిఫై చేసినాం. ఇది మీరు ఏది కూడా నోట్ చేసుకోరు, ఏ వార్డులో ఏం ఐటమ్స్ ఉన్నాయి నోట్ చేసుకోవాలి. లెట్ దేర్ బి ప్రాపర్ ఎస్టిమేట్స్ అండ్ ఫినిష్ దిస్ వర్క్.
అది పరిస్థితి ఉంది. అదేగాక చెరువులో కుంటలు కాలువలు అనేటి మనుషులు బతుకుతున్నాం, మంచిగానే ఉంది, అంత బాగానే ఉంది. కానీ ప్రకృతి కూడా ఉండాలి. ప్రకృతి ఉంటేనే మనం కూడా జనం కూడా అంత మంచిగా బతకడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రకృతి కాపాడే ఇలా చెరువులు కుంటలు అతి ముఖ్యమైనది అన్నట్టు. హైడ్రా ఈజ్ సో ఇంపార్టెంట్. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు గొప్ప కార్యక్రమం చేసిండ్రు. అయితే ఇనిషియల్గా కొన్ని తొలగిస్తున్నప్పుడు ఆ కాలువలల్లా కుంటలల్లా ఇల్లు తీసేస్తున్నప్పుడు వాళ్ళకి బాధ అవుతుంది. కానీ మరి ఏం చేస్తాము, మనకు పెద్ద టాస్క్ ఉంది. పెద్ద టాస్క్ ఇది. అంటే ఒక జనరేషన్కి వచ్చే తరాలకు కూడా అవసరం ఇది. ఆ ఒకరిద్దరు 10 మంది బాధపడుతున్నారంటే వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ గవర్నమెంట్ చేస్తుంది ఇది. సో దీనికి అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ప్రభుత్వం కూడా, అధికారులు కూడా కొంచెం జాగ్రత్తతో చేయాలి. వాళ్ళ మనసులు నొప్పించకుండా, బాధ పెట్టకుండా అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా ఇన్క్రెడిబుల్ వాళ్ళు 100-150 ఎకరాలు వెంచర్ చేసిండు. సరిపోదు భూమి అన్నట్టు వచ్చి చెర్ల దాకా వచ్చిండు. కట్ట కూడా వచ్చిండు. ఆ కట్ట కూడా తీసేయాల్సి వస్తుంది. దీని మీద తగిన యాక్షన్ కూడా తీసుకుంటాం. ఈ ప్లాట్లో ఉన్న జనరల్గా ఈడ 30 మీటర్స్ ఉంటుంది బఫర్, అంటే 100 ఫీట్ ఉంటుంది. 100 ఫీట్ తర్వాతనే ప్లాటింగ్ రావాలి. కానీ వీళ్ళు నీటి దాకా చేసుకుంటాం. ఈ చెరువు నిడితే వీళ్ళు ఆడదాకా ఆ రోడ్ మురుగుతుందని చెప్తారు. అంటే దాని అర్థం ఏంది, చెరువు మురుగుతుంది అంటే FTL, అంటే FTL రోడ్లు వేసారు, FTL ప్లాట్ వేసారు. ఇది ఎట్లయితుంది ఇది? సో ఇది రాంగ్. ఇవన్నీ కూడా కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద కమిషనర్ గారు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్, దీని రెవెన్యూ అధికారుల మీద కూడా దృష్టి పెట్టి. ఎనీవే మేము వచ్చిన టాస్క్ ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. ఈ చెరువు కూడా ఈ సమస్యలు ఉన్నాయి. కానీ ఇది సెటరేట్ చేస్తూ ఈ శ్మశాన వాటికను మంచిగా తీర్చిదిద్దుకున్నాం.